हेलो गाइस, वेलकम टू మై ఛానల్ అంబోరి గేమింగ్. టీమ్ ఇండియా ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ గైస్. తిలక్ వర్మ నెంబర్ 3 నెంబర్ 4లో సూపర్గా ఆడే తిలక్ వర్మకి ఇంజురీ అయింది. ఆ ఇంజురీ నుంచి రికవరీ 3 to 4 weeks అవుతుంది. అంత లోపల మన T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ జనవరిలో 5 మ్యాచ్ T20 సిరీస్ న్యూజిలాండ్తో ఉంది. దానికి దూరం అవుతున్నాడు. ఆ తిలక్ వర్మ ప్లేస్లో ఎవరు రావచ్చు అని మీ ఎక్స్పెక్టేషన్ కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. తిలక్ వర్మ తెలుగు బ్యాటర్, బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకు T20లో కానీ ఓడిఐ ఏ దాంట్లో అయినా కీలకమైన స్పాట్ ఏదంటే నెంబర్ 3. వికెట్లో పడినప్పుడు కామ్గా ఆడి అసలు సింగిల్ చేస్తా. అదే బిగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు నెంబర్ 3 వచ్చి బిగ్ హిట్స్ కొట్టి స్కోర్ని ఎక్కువ పెంచే ఆ స్పాట్ అది. ఆ స్పాట్లో తిలక్ వర్మ ఆఫ్టర్ 2024లో మనం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత ఆ స్పాట్ తిలక్ వర్మకి ఇచ్చారు. సో ఇంకా సూర్య ఆడుతాడండి. సూర్య తన స్పాట్ని తిలక్ వర్మకి ఇచ్చిన తర్వాత తను సౌత్ ఆఫ్రికాతో 2 centuries బ్యాక్ టు బ్యాక్ కొట్టి తన స్పాట్ని ఫిక్స్ చేసుకున్నాడు. అప్పటి నుంచి తన ఫామ్ బాగుంది. ఇంకా చూస్తే ఏషియా కప్ ఫైనల్లో కూడా వికెట్లు పడుతున్నా కూడా తను ఒక సైడ్ నిల్చుకొని లాస్ట్ వరకు వచ్చి గెలిపించినాడు తిలక్ వర్మ. ఇప్పుడు చూస్తే దాని కారణంగా తనకి T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ చేసినారు. కానీ అన్ఫార్చునేట్ తిలక్ వర్మకి ఇంజురీ అయింది. తన స్పాట్కి అయితే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు నెంబర్ 3 అంటే ఆల్రెడీ 2024లో రిషబ్ పంత్ T20 వరల్డ్ కప్లో నెంబర్ 3 అన్నాడు. తన ఒక ఆప్షన్. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ తను కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడే ఇంజురీ నుంచి రికవర్ అయిన తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఓడిఐ కానీ తను సేమ్ T20 స్టైల్లో బ్యాటింగ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఆప్షన్స్ ఉన్నారు మెయిన్లీ. తర్వాత ఇంకా అవుట్ ఆఫ్ బాక్స్ అంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా విజయ్ హజారేలో సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు. తను ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్, 5000 runs కొట్టినాడు జస్ట్ 95 innings. మళ్ళీ మోస్ట్ సిక్సర్స్ తన పేరు మీదనే ఉంది. హైయెస్ట్ యావరేజ్ కూడా తన పేరు మీదనే ఉంది. తను కూడా నెంబర్ 3లో కూడా ఆడచ్చు. ఆల్రెడీ లాస్ట్ జరిగిన ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్లో కూడా తన స్పాట్ కాకపోయినా నెంబర్ 4లో ఆడి సూపర్ సెంచరీ కొట్టాడు. అన్ఫార్చునేట్ ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్కి శ్రేయస్ అయ్యర్ రికవరీ అయిన కారణంగా తన స్పాట్లోకి తనకు వచ్చాడు. దానికోసం రుతురాజ్ గైక్వాడ్ని డ్రాప్ చేసినాడు టీంలోంచి. తను ఒక ఆప్షన్. ఇంకా నెంబర్ 3 అంటే రియాన్ పరాగ్ ఒకడు ఉన్నాడు. బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ ఆడతాడు రియాన్ పరాగ్. ఇంకా గిల్ అయితే వచ్చే అవకాశం లేదు గైస్. తన స్లో స్ట్రైక్కి తన ఫామ్ లేదు కాబట్టి గిల్ అయితే అవకాశం లేదు. ఇంకా వచ్చేది అయ్యర్ కానీ పంత్ కానీ. పంత్ అవకాశం తక్కువే గైస్. ఎందుకంటే ఆల్రెడీ మన టీంలో చాలా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్లో అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండర్, మళ్ళీ ఎవరు మిరిలాలలో శివన్ దుబే లెఫ్ట్ హ్యాండరు, మళ్ళీ రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండరు, వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండరు, అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండరు, మళ్ళీ కుల్దీప్ లెఫ్ట్ హ్యాండరు. ఇప్పుడు పంత్ని వేసుకోవచ్చు కానీ లెఫ్ట్ హ్యాండర్స్ చాలా ఎక్కువైపోతారు. ఆ టీమ్ స్టెబిలిటీ కూడా కొంచెం కోల్పోతుంది మొత్తం లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువ ఉంటే. మన టెస్ట్ టీమ్ సౌత్ ఆఫ్రికా ఎలా జరిగిందో అట్లా మళ్ళీ జరిగే అవకాశం ఉంది. అందుకే పంత్ అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ టీంలో మోస్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయినారు. మళ్ళీ వికెట్ కీపర్లు కూడా 2 ఉన్నారు ఆల్రెడీ. ఇషాన్ కిషన్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు. ఓపెనింగ్ అయితే వాళ్ళిద్దరు ఫిక్స్. సంజు శాంసన్, అభిషేక్ శర్మ వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడుతున్నాడు. మధ్యలో ఊరికైనా ఎక్స్పెరిమెంట్ చేసినారు ఏషియా కప్ నుంచి గిల్ని తీసుకుని వచ్చి. దానివల్ల కొంచెం టీమ్ స్టెబిలిటీ కోల్పోయింది. దానివల్ల మ్యాచ్లు ఏమి ఓడిపోలేదు కానీ మధ్యలో ప్లేయర్స్ కొంచెం
కాన్ఫిడెన్స్ ముఖ్యంగా సంజు శాంసన్ ఆ స్పాట్లో 3 సెంచరీస్ కొట్టిన తర్వాత అంత సూపర్ ఫామ్లో ఉన్న తర్వాత డ్రాప్ చేసి మళ్ళీ ఏషియా కప్లో నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 3 ఎక్కడ పడితే అక్కడ ఆడించి మళ్ళీ డ్రాప్ చేసి తన కాన్ఫిడెన్స్ దెబ్బతించినాడు దానివల్ల. వాళ్ళిద్దరైతే సూపర్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అభిషేక్ శర్మ అయితే స్టార్టింగ్ ఫస్ట్ బాల్ 6లు 4 కొడుతూ అంటారు. శాంసన్ కూడా అంతే 180+ ఉంది స్ట్రైక్ రేట్ కూడా. ఇప్పుడు స్పాట్కి అయితే మీరు ఎవరు రావాలనుకుంటున్నారు నెంబర్ 3కి కామెంట్ చేయండి గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.